అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. సన్నుతించు మనిషము నా ప్రాణమయేసుని, సన్నుతించు మనిషము నా ప్రాణమయేసుని, పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు, పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు. ఒంటె బరువు దీవెనలు వీపున మోపే, ఒంటె బరువు దీవెనలు వీపున మోపే. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. నా శరీరమున ముందు బాధపడుచుండగా వేదనతో వేడగా ధైర్యమిచ్చింది, నా కృప నీకు ఎల్లప్పుడూ చాలు. నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి. నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి, నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను, అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతో సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి, సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి. కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి, కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. సర్వవేళ సంతృప్తిని నేర్పినావు మాకిలా, సర్వవేళ సంతృప్తిని నేర్పినావు మాకిలా. సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి, సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి. బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా, బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అంటే ఎప్పుడైతే నువ్వు తేటగా ప్రభువుని చూసావో, ఎప్పుడైతే నీకు చూపు వచ్చిందో, ఆత్మీయ చూపు, నువ్వు మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోబాక, మళ్ళీ మా ఆళ్ళలో మమేకం అయిపోబాక, మళ్ళీ పాత జీవితాన్ని జీవించబాక. పాత ఫ్రెండ్స్, పాత పద్ధతులు, పాత నడక, మరి పాత మాటలు, పాత ఇది అంతా ఓల్డ్ తీసివేసేయి.
క్రీస్తు యేసునందు వరకు నూతన సృష్టి, సమస్తము క్రొత్తవాయను, పాతవి గతించి. కనుక నువ్వు అంటున్నాడు, ఎంత చాలా ఖండితంగా చెబుతున్నారు చూడండి 26లో, నువ్వు మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోబాక, నువ్వు ఇంటికి వెళ్ళిపో. అంటే నీ ఇంటికి వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు. నీ ఇంటికంటే నీ ఇల్లు ప్లస్ ఆత్మీయంగా చూస్తే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని ఇంటికి వెళ్ళు. అక్కడ నీకు బోధించబడుతుంది నువ్వు ఎలా ముందుకెళ్ళాలో, ఆత్మీయ జీవితంలో ఎలాగ నువ్వు ఈ లోకానికి వేరుగా చక్కగా పరిశుద్ధముగా పవిత్రంగా దేవునికి ఇష్టగా జీవించాలో నీకు టీచ్ చేయబడుతుంది. నువ్వు మందిరానికి వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళు, అంతేగాని ఊర్లోకి వెళ్ళిపోబాక అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమంటే వాళ్ళారా, ఇక్కడ దేవుడు మరి చక్కగా మరి గుడ్డివాడిని స్వస్థపరిచినట్లు మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదేవిధంగా ఇంకా ఇంకా చాంద్ర రోగుల్ని మరి పన్ను కట్టాలంటే కూడా షెకేలు చేప నోట్లో ఉండటాన్ని, అది కూడా ఒక అద్భుతమే కదా. పన్ను కట్టాలని మరి డబ్బుల కోసం ఎత్తుకుంటా ఉన్నప్పుడు మరి జాలం వెయ్యి అన్నప్పుడు, ఆ చేప పడ్డప్పుడు ఆ చేప నోట్లో షెకేలు ఉండటం, ఇదంతా ఏంటి దేవునికి సృష్టి. ఆయనకి అసాధ్యమైంది లేదండి, ఆయన చేయలేదంటూ లేదు. నువ్వు ఆయన నమ్ముకొని నిజముగా ఆయనతో కూడా జీవిస్తా, ఆయనతో నడుస్తూ ఉంటే ఆయన నువ్వు ఎంతైనా సమర్థుడు, ఆయన దేన్నైనా చేయగలడు. కాబట్టి ఇప్పుడు ఏమంటే వాళ్ళారా, అది చేశాడు. 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచారు. 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు వచ్చినప్పుడు స్వస్థపరిచారు. లాజర్ను మరి ప్రాణంతోనే లేపారు. 3 దినాలు అయిపోయింది, కంపు కొడతాడు ప్రభువా ఎందుకు అని చెప్పి మరియా మార్త వాళ్ళందరూ కూడా అన్నప్పుడు, లేదు, ఆయనే మరణమును జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు కదా, పునరుద్ధానుడు కదా. నేను లాజర్ని లేపారు కదా. ఆ తర్వాత 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేశారు. 18 సంవత్సరాలు, ఇందాక 12 సంవత్సరాలు ఆ అమ్మాయిని బాగు చేసినట్టుగా 18 సంవత్సరాలు నడుము వంగిపోయి అలాగా నడుస్తా ఉందంట. ఆమెను బాగు చేశారు, మాట మాత్రం సెలవిచ్చి ఆమెను లేపేశారు పై. ఎంత గొప్ప దేవుడు అండి. తర్వాత మల్కు చెవి నరికినప్పుడు అక్కడ హడావిడిగా మరి ఆ ప్రధాన యాజకుడు తాలుగా మరి ఈయన పట్టుకుంటాకి వెళ్ళినప్పుడు గెచ్చమని, అక్కడ ఏంటి మల్కు చెవిని తెగ నరికేసినప్పుడు ఆ చెవి తెగ నరికేసి పడిపోయిందని వాళ్ళు తీసుకొని చక్కగా అతికిచ్చేసారు. ఒక చిన్న పేపర్ మనం ఫెవికాల్ అంటించేశారు ప్రభు. చెవిని మొక్కని తీసుకెళ్ళి ఏమంటే వాళ్ళారా, ఈ విధంగా ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు ఆయన ఈ లోకంలో సంచారం చేస్తా ఉన్నప్పుడు మరి చేసి మరి మనుషుల మీద దయ కలిగి ప్రేమ కలిగి, అంతేకాదు అద్భుత స్వస్థ కార్యాల సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా ఆయన బయలుపరచుకోవడానికి అద్భుత కార్యాలు జరిగించారు. ఏమిటంటే వాళ్ళారా, మీరు కూడా మీ జీవితంలో ఒక అద్భుత కార్యం, ఆత్మీయ కార్యం చూడాలని కోరుకుంటున్నారేమో. దేవుని దగ్గరికి రండి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తక్షణమే చాలా చోట్ల తక్షణమే, ఎప్పుడైతే మనం సంపూర్ణ విశ్వాసంతో ఆయన వైపు చూస్తామో తక్షణమే మనల్ని బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి కనుక అట్టి కృప మనకు అనుగ్రహించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువారే కాదు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధారుడై తిరిగి లేచిన తర్వాత మరి చాలాసార్లు మరి శిష్యులకి సామాన్యులకు కూడా కనిపించి మరి ఏ విధంగా ఆయన చనిపోయి తిరిగి లేచారో, ఆరోహణమయ్యారు కదా. ఇప్పుడు పరమునకేగి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు కదా. విజ్ఞాపన చేస్తూ మరి ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మనకి ఈ లోకంలోకి పంపించారు. ఆ పరిశుద్ధాత్మని దినములు ఇవి. పరిశుద్ధాత్ముడే అలాగే తండ్రి కుమారుడు వచ్చి కార్యాలు చేశారని మనం ధ్యానం చేసుకుంటా వచ్చాం. కుమారుడే శిలువయాగం చేశారు. ఆ తర్వాత తిరిగి లేచి పరమునకేగారు, పరిశుద్ధాత్మను పంపించారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన మధ్య మనతో ఉంటూ ఉన్నారు. ఇది పరిశుద్ధాత్మని యొక్క దినములు. ఈ పరిశుద్ధాత్మ మరి పొందుకున్న తరువాత మరి ఆయనే కాదు, శిష్యులు కూడా అనేక మంది పరిశుద్ధాత్మను ఏ విధంగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ విధంగా వెళ్ళారో పరిశుద్ధాత్మను పంపటమే కాదు, అదే విధముగా తిరిగి రాబోతున్నారు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకిప్పుడు. ఎందుకంటే ఎలా వెళ్ళారో అలా తిరిగి రాబోతూ ఉన్నారు. ఇవన్నీ ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యము. ఈ త్వరలో రాబోతూ ఉన్నారు కనుక మనం దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు అనుకోనని గడియలో ప్రభు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి.
మనం అనుకోం అన్నీ బాగున్నాయి, అంత బాగుంది, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు జీతం పెరిగింది, నాకు పెళ్ళయింది, నా పిల్లలు అయ్యారు, సరే మంచిదే, ఇవన్నీ మంచిదే. కానీ ఇవన్నీ ఒక పక్కన ఉన్నా సరే మనం ఎప్పుడు కూడా ఒక మెలకువ కలిగి ఉండాలి, ఒక జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు అన్నాడు కాబట్టి తప్పకుండా వస్తాడు. కనుక సైన్స్ కూడా నెరవేరుతున్నాయి. ఆయన చెప్పిన సూచనలు చాలా వరకు నెరవేరిపోతున్నాయి. అక్కడ యుద్ధ సమాచారములు, భూకంపములు కలుగు ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు దేవుని వాక్యం చూస్తుంటే. మనం అన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్నాం, జరుగుతూ ఉంటున్నాయి. కనుక ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. అదే సమయంలో ఆయన వస్తారు, లేకపోతే ఈ లోపే ర్యాప్చర్ కూడా జరగబోతా ఉంది. ఎత్తబడుట, సంఘం ఎత్తబడుట. కనుక ప్రియమేంటి వాళ్ళారా, సంఘం అంటే ఎవరు? నువ్వు నేనే సంఘం. యేసుక్రీస్తు రక్తంలో ఇందాక కడుగుబడిన రీతిగా, మనం అనుకున్న రీతిగా ఎవరైతే కడుగుబడ్డారో, ఎవరైతే ఆయన బిడ్డలయ్యారో వారే సంఘము. నువ్వు ఎవరివైనా సరే, అది ఆ సంఘం పెనియేలా, హెబ్రోనా, లేకపోతే ఇంకోట, రక్షణ సైన్యం, అది అన్నది కాదు. యేసు రక్తములో కొనబడిన నీవు సంఘము. ఆయన సంఘమును అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాడు, పోషిస్తా ఉన్నాడు, నేర్పించుకుంటా ఉన్నాడు, సిద్ధపరచుకుంటున్నాడు. ఎప్పుడు మరి ఆయన వస్తారో, లేకపోతే మనం ఎత్తబడతామో, సంఘం ఎత్తబెడతాదో, ఆ రెప్పపాట్లు కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఎత్తబడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరును సిద్ధముగా ఉండు. ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు కూడా రెడీ టు గో అన్నట్టుగా ఉండాలి. ఎప్పుడు ప్రభు వచ్చినా నేను ఎత్తబడతాను అనేటువంటి ఒక నిశ్చయితతో, ఒక పరిశుద్ధ జీవితంతో, దేవునికి మనకి, మనుషులకి మనకి ఏ అడ్డుబండలు లేకుండానట్లుగా అన్ని సరిచేసుకుని ప్రతి విషయంలోనూ దేవునికి ఇష్టముగా, ప్రియులముగా, ప్రభు ఎప్పుడు వచ్చినా, నేను ఎప్పుడు చనిపోయినా దేవుని దగ్గర ఉండగలను అనేట ఒక నిరీక్షణ, ఎప్పుడు ప్రభు వచ్చినా నేను ఎదుర్కోగలను అన్నటువంటి ఒక నిరీక్షణ, ఒక పరిశుద్ధ జీవితం మనం కలిగి ఉన్నప్పుడు అంతకంటే ధన్యకరమైన మరి సిద్ధపాటు లేదేమో అని నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రేమేంటంటే వాళ్ళారా, అలాగ కలిగినటువంటి వారిని ఆయన కాకుండా పరిశుద్ధాత్మను పంపించి తన శిష్యులకు కూడా ఈ గొప్ప కార్యాలు చేసేటువంటి ఆ యొక్క శక్తిని అనుగ్రహించారనమాట. ఆయన ఏమన్నారో చూడండి, మార్క్స్ వార్త చివరి అధ్యాయంలో ఆయన వెళ్ళిపోతూ చెప్పారు కదా, 16వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో ఏం చెప్పారో చూడండి. నమ్మిన వారి వలన, 16-17, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమును దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థనందుదురు అని వారితో చెప్పారు. ఇప్పుడు రోగులను స్వస్థపరిచారా మన ప్రభు? మరి పాములు అవన్నీ ఎత్తి పెట్టుకున్నారా? మరణకరమైన ఇవన్నీ కూడా నేనే కాదు, నా యందు విశ్వాసం ఉంచువారు. అందుకే పైన చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష, నమ్మిన వారి వలన ఇవన్నీ జరుగుతాయని చెప్పి అలాగ చెప్పారు. కాబట్టి అంతేకాదు, కింద ఏమంటాడంటే, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచిక క్రియల వలన వాక్యము స్థిరపరచబడుచుండెను. ఆయన వాక్యం చెప్పటమే కాదు, వెనువెంట సూచిక్రియలు చేయటం ద్వారా వాక్యాన్ని స్థిరపరిచారు. కాబట్టి ఆయన తర్వాత పరిశుద్ధాత్మ వలన మరి శిష్యులకు కూడా తోడుగా ఉంది. ఆయన తర్వాత శిష్యులకు కూడా తోడుగా ఉండి ఆ శక్తిని అనుగ్రహించి, చెప్పారు కదా, ఆయన చెప్పినట్టే ఆయన శక్తిని అనుగ్రహించి మరి ఆ దినాల్లో కూడా వాడుకున్నారు. అవి కూడా మనం ధ్యానం చేద్దాం ఈరోజు. చూడండి ప్రియమేంటంటే వాళ్ళ అలాగా చేసిన దేవుడు, చూడండి పేతురు జీవితంలో కూడా, పేతురుని కూడా మనం ధ్యానం చేసినట్టే, పేతురు జీవితంలో కూడా ఎన్ని గొప్ప, పేతురు ఏంటి అసలు, ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆ సిలువ దగ్గరికి మరి తీసుకుని వెళ్తున్నప్పుడు, మరి ఇవన్నీ కూడా మరి గెత్సేమనే తోటలో మరి అప్పగించినప్పుడు, ఇస్కరియోతు యూదా తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ మరి కొంతమంది చెదిరిపోయి ఈ శిష్యులందరూ అటు ఇటు వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు ఏమన్నాడు పేతురు, మరి అక్కడ చలి కాసుకుంటుంటే నువ్వు కూడా వాళ్ళలో ఒకడవు కదా అని ఒక చిన్నది అడిగితే, నేను కానే కాదు, అట్లా నువ్వు 3 సార్లు బొంకుతావు, అబద్ధం ఆడతావు, కోడి కూసేలోపు నన్ను ఎరగను అని చెప్పేసి 3 సార్లు చెప్తావు అని చెప్పేసి ప్రభువారే చెప్పారు కదా. మనకు గతంలో వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం. మరి అలాంటి వాడు
మరి ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మను పంపిన తర్వాత మరి ఎంతగా మారాడో మనం ధ్యానం చేసుకుంటా ఉంటాం. అంతేకాదు చూడండి, ఇక్కడ చూస్తే ప్రభు ఆరోహణం అయ్యాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనంలో, 1వ అధ్యాయం 9వ వచనం దాకా నేను చెప్పిన రీతిగా 9వ వచనంలో ఆయన ఆరోహణం అయిపోయాడు. ఈ మాటలు చెప్పిన వారు చూస్తుండగానే ఆయన ఆరోహణం ఆయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఆయన మేఘములో ఆయన కొనిపోయిను. ప్రభు వారు ఎత్తబడ్డారు. ఇందాక మనం ఆరోహణ విషయం మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత, ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యులందరూ మేడగదిలోకి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. చూడండి, మరి 3వ వచనంలో చూసినట్టే ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు వారికి అగ్గుపడలేదు దేవుని రాజ్య విషయంలో ఇవన్నీ కూడాను. అప్పుడు వారు ఒలీవలకు అనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిమున నడవదగినంత సమీపంగా ఉన్నది. 13 వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ప్రభు ఆరోహణమైన తర్వాత వీరు మేడగదిలోకి వెళ్ళిపోయారంట. వాళ్ళల్లో వారెవరనగా 13వ వచనంలో పేతురు, యోహాను, పేతురు ఫస్ట్ చూసారా, అక్కడేమో బొంకాడా. అయినా సరే ఇక్కడికి వచ్చి ప్రభు తిరిగి లేచిన తర్వాత పశ్చాత్తాపడి దేవా నన్ను క్షమించమని దేవుని దగ్గర అడిగినాక, ఆయన ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళందరూ శిష్యులందరూ కూడా 11 మంది మేడగదిలోకి వెళ్ళారు. అంటే అక్కడ చెప్పారు, మేడగదిలో ఉండండి, మీరు అక్కడ కనిపెట్టండి, పరిశుద్ధాత్మను పొందే వరకు మీరు వదిలిపెట్టబాకండి, పరిశుద్ధాత్మను పొందే వరకు మీరు అక్కడ నిలిచి ఉండండి అని ప్రభు వారు చెప్పారు. అందుకని వీళ్ళందరూ కూడా మేడగదిలోకి వెళ్ళారనమాట. మేడగదిలోకి వెళ్ళిన ఆయనలో మొదట ఆయన పేతురు గారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత తప్పులు చేస్తా, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మానవ నైజం కనుక ఒక్కోసారి దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో మరి పేతురులాగా బొంకుతాము, అబద్ధాలు ఆడతాం అనేక సార్లు. ఆయన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించేవాడిగా ఉంటాడు. అదే దేవుని వాక్యం చెప్తాడు కదా, కీర్తనలు 66:2 కూడా, ఎవ్వడు దీనుడై నా మాట విని వణుకుచుండును వారిని నేను దృష్టిస్తాను. ఆయన మాట విని వనకాలి మనం. అమ్మో ప్రభా, నీ వాక్యం ఇలా ఉంది, నన్ను క్షమించిన ఆయన నేను ఇలా చేశాను. పశ్చాత్తాప్తులై మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన వస్త్రములు కాకుండా హృదయాలను చింపుకోండి అని అన్నాడు. అలాగ పశ్చాత్తాప్తుడైనప్పుడు దేవుడు చూడండి ఇక్కడ ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను పెంతెకోస్తు దగ్గర పరిశుద్ధాత్మను అనుగ్రహించినట్టుగా ఉంటుంది. 2:1 చూడండి, వెళ్ళిపోయి వీళ్ళందరూ కూడా పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అక్కడ చేరారు కదా మేడగదిలో. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వెంట కొద్దున ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి మీద వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తిగా అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ప్రభు పరిశుద్ధాత్మను అనుగ్రహించారని దేవుని వాక్యం సెలవిస్తాం కదా. ఆత్మను అనుగ్రహించారు. పరిశుద్ధాత్మ అనుగ్రహించినప్పుడు ఇంకా మన పరిస్థితి అంతా మారిపోతుంది. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ శారీరక క్రియలన్నీ, శారీరక ఇవన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడో పేతురు ఇక్కడ చూడండి, ఇక బోధ చేస్తా ఉన్నాడు. 2:37 చూస్తే అటువంటి పేతురు 2:37 చూస్తే చూడండి, ఆయన బోధించడం మొదలు పెట్టాడు. ఆయన చెప్పటం వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేస్తామని పేతురు నా కడమ అపస్తులను అడుగగా చూడండి, ఇవంతా దేవుని గురించి శిలువ వాక్యం అంతా చెప్తా వస్తున్నాడు. 2వ అధ్యాయము ఇదంతా కూడా మరి ఆత్మవశుడై ఇలాగా అంత్య దినముల యందు నేను ఆత్మ కుమ్మరిస్తాను అన్నాడు దేవుడు. ఎన్ని 2వ అధ్యాయము 35 వచనాల వరకు చెప్తూ 36వ వచనంలో వీళ్ళందరూ విని ఏమంటున్నారు, మీరు సిలువ ఇవ్వండి, క్రీస్తు యేసుని దేవుడు ప్రభు గాని క్రీస్తు గాని నియమించను కానీ మీరు ఆయన్ని మరి హృదయంలోకి తీసుకోలేదు అని చెప్పేసి మరి చాలా కష్టంగా మాట్లాడారు.
మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అపోస్తలులను, యవన సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను, అంటే ప్రతివాడు బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి, జీవితాలను మార్చుకోండి అని ప్రసంగం చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు చూడండి 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. ఒక మీటింగ్లో 3,000 మంది రక్షణ పొందుతారా అండి? అసలు 3,000 మంది చేర్చబడిరి. 41లో 2:41. ఎటువంటి పేతురు? ఒకప్పుడు బొంకిన పేతురు, ఒకప్పుడు దేవునికి దూరం అయిపోయిన పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడో, పశ్చాత్తాపంతో ఒప్పుకొని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉన్నప్పుడు మరి చూడండి ఎలా దేవుడు వాడుకుంటా ఉన్నాడు, ఎట్ట గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా, ఎప్పుడైతే మన జీవితంలో అలాగే ఉండటమే కానీ బలహీనంగా ఉండకుండా దేవుని సన్నిధిలో క్షమాపణ చెప్పుకొని ఆత్మను పొందుకొని మనం దేవుడి లోకంలో మనం ఉంచిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన సన్నిధిలో అడిగి ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని చిత్తానుసారంగా ఆత్మ నడిపింపు ప్రకారం, ఆత్మ నడిపించిన రీతికి ఎంత ప్రసంగం చేశాడో 2వ అధ్యాయం అంతా చదవండి. అలాగ ఉన్నప్పుడు ఆత్మ నడిపింపు ప్రకారం దైవ సేవకులారా, మీరు కూడా మన సొంత ఇష్టం కాదు, మన సొంత పని కాదు, మన ఇష్టానుసారం, మన టాలెంట్, మన ప్లాన్స్ ఇవన్నీ కాదు. ఆత్మ నడిపింపు కావాలి. ఒక ఆత్మ రక్షించబడాలి అంటే, ఒక ఆత్మను ఒప్పింప చేయాలి అంటే పరిశుద్ధాత్ముడు రావాల్సిందే. మన ప్రయత్నం మనం చేసిన ముందు అల్టిమేట్గా పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తాడు. అంతే అంటాడు కదా, తండ్రి నువ్వు ఆకర్షిస్తేనే కానీ నీ దగ్గరికి రారు అని చెప్పేసి కుమారుడు కూడా అంటారు కదా. అలాగే మరి తండ్రి ఆకర్షిస్తేనే వస్తారా అంటే ఆత్మ ఆకర్షించాలి, ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని సన్నిధిలో అడగాలి, దేవుని చిత్తానుసారంగా వెళ్ళాలి, దేవుని చిత్తానుసారంగా చేయాలి. ఆయన ఇష్ట ప్రకారంగా వెళ్ళినప్పుడే మనకు ఆత్మ. అంతే కదా, ఆయన ఆ పేతురు కూడా అంతే కదా, చేపలు వేసినప్పుడు కూడా యేసు ప్రభు వారు రాత్రి అంతా శ్రమ పడితే కానీ ఒక్క చేప, అయితే ఆయన మాట ప్రకారం వాళ్ళు వేసి విస్తారమైన చేప. అలాగే మన జీవితాల్లో కూడా మనం సేవ చేసినప్పుడు ప్రభు ఎంత కష్టపడుతున్నాం, సంఘం ఏమి విస్తరించట్లేదు ప్రభా, ఏంటి ప్రభా, మనం కలవరపడాల్సింది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ ఏం చెప్తుందో మనం వెళ్ళాలి, ఆత్మ చేత నింపబడాలి. ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆత్మలు రక్షించబడతాయి. అంతేగాని మన సొంత ప్లాన్స్, సొంత టాలెంట్స్ వాటి వల్ల కొంతవరకు చేయగలం కానీ ఆత్మ రక్షించలేం. కనుక పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆత్మను రక్షించగలడు. కనుక పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడినప్పుడు, పరిశుద్ధాత్ముడిని మనం అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేసి 3,000 మంది 5,000 మంది అని ఇంకా ఉంటుంది అనమాట. అలాంటి బొంకినటువంటి దూరస్తున్నటువంటి మరి పేతుర్ని ఎలాగ వాడుకున్నాడో, మరి పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అలాగే మనల్ని కూడా వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం కూడా పాత పాపాలన్నీ కూడా వదిలిపెట్టేస్తున్నాం. ఆత్మచేత నింపబడాలి. మెయిన్ అది, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నింపబడినప్పుడు మాత్రమే దేవుని ఆత్మ కార్యాలు జరుగుతాయి, ఆత్మలు రక్షించబడతాయి, ఆత్మ వాడుకుంటుంది. కనుక అలాగా ఒక్క ప్రసంగానికి 3,000 మంది రక్షణ పొందారండి. చూడండి, సంఘం కట్టబడింది అనేకులు. కనుక ప్రేమేంటంటే అలాంటి కృప మనకి దేవుడు ఇవ్వాలి. పేతురు కూడా ఇక్కడ ఏం చేశాడో చూడండి. పేతురు కూడా కొన్ని కార్యాలు వాడుకున్నారు కదా ప్రభు. పేతురు ఏం చేశారు, ఇక్కడ కుంటివారిని ఆయన కూడా స్వస్థపరిచారు. చూడండి, మార్క్స్ వార్త అపొస్తలుల కార్యాలు స్వస్థపరిచారు. 3:1-7 వరకు చూడండి. 3వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 1-7 వరకు చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, పగలు 3 గంటల ప్రార్థన కాలం పేతురు యోహాను దేవాలయంకి వెళుతుండగా పుట్టిన వాళ్ళకనే కుంటివాడు, అసలు వాడు కుంటివాడుగానే పుట్టాడు. పగలు 3 గంటలు వెళ్తున్నారంట. పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్తున్నప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండు. వాడు దేవాలయంకి వెళ్ళి వారిని భిక్షం అడుక్కుంటా అక్కడ దేవాలయం దగ్గర కూర్చున్నాడు.
అక్కడ కూర్చుని ఉన్నప్పుడు, అప్పుడు వీళ్ళు వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర కూడా ఏమన్నా దొరుకుద్దేమో అని చెప్పి ప్రతి దినము అక్కడ శృంగారమైన దేవాలయం ద్వారం వద్ద ఉంచుతూ వచ్చి పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశించబోతున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహానులు వారిని తేరి చూచి, ప్రిమెంటెంట్ వాళ్ళు ఇక్కడ భిక్షం అడుక్కుంటా కూర్చున్నాడు. పేతురు యోహానులు కూడా అక్కడికి ఓహో ఈ భిక్షం అడుగుతున్నాడు అని చెప్పేసి వాళ్ళని తేరి చూసి మా తట్టు చూడు అంటే ఏంటి, ఇలా చూడు మా వైపు చూడు. పేతురు యోహానులు వారిని తేరి చూసి మా తట్టు చూడు మండ్రి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏమిటంటే వాళ్ళు ఇక్కడ చూస్తే నా తట్టు చూడు, మా తట్టు చూడండి అని చెప్పేసేసి చెప్పగలిగిన రీతిలో మరి వీళ్ళు ఉన్నారు. ఏంటంటే వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తాడు. పుట్టింది మరి కుంటివాడే, అయ్యో మరి పుట్టింది మొదలుకొని దేవుని సన్నిధిని మందిరాన్ని వెళ్ళలేకపోతున్నాడు. బయటే కూర్చుని అడుక్కుంటా ఉన్నాడు. ఎవరైనా వచ్చే వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని పరిస్థితి. తన్ని అక్కడికి కూడా కొంతమంది మోసుకొని రావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి మరి ఏమన్నాడంటే బాధపడుతున్నా, ఇక్కడ కూడా పుట్టింది మొదలుకొని మరి ఏంటి నా స్థితి ఏంటి, నన్ను ఒకళ్ళు తీసుకురావాల్సిందే, ఒకళ్ళు మొయ్యాల్సిందే, ఒకళ్ళు పోషించాల్సిందే, ఒకళ్ళు చూసుకోవాల్సిందే, నాకేమి లేదు, నేను ఒకళ్ళ మీద అనేది ఒక బాధ జీవితంలో నువ్వు ఉన్నావేమో. నిన్ను ఎవరైనా మోసుకొని వెళ్ళవలసి వస్తుందేమో. ఒకవేళ నీకై నువ్వు నెమ్మదితో మనశ్శాంతితో జీవించలేకపోతున్నావేమో. అయితే దేవుని దగ్గరికి రా. అక్కడ శృంగారమైన దేవాలయం దగ్గరికి వెళ్ళినట్టుగానే దేవుని వైపు చూడు. పేతురు యోహానులు అంటున్నారు మా తట్టు చూడు అంటే ఇక్కడ ఏంటంటే ఆత్మీయంగా చూస్తే మా వైపు చూడు, మేము ఎలా ఉన్నాము దేవుళ్ళు. ఇదిగో మందిరానికి ఎక్కి వెళ్లే స్థితిలో ఉన్నాం, నడవగలిగే స్థితిలో ఉన్నాం, పరిగెత్తగలిగే స్థితిలో ఉన్నాం, దేవుని దగ్గరికి వెళ్లే స్థితిలో ఉన్నాం. ఒకవేళ నువ్వు కూడా ఒక కుంటివాడిలాగా ఏమీ లేనివాడు దేవుని సన్నిధిలో ఏమి లేనివాడిగా ఉంటున్నావేమో, దేవుడు అంటే ఏమి ఎరుగని వాడిగా ఉంటున్నావేమో, అక్కడ పక్కన పడిపోయిన వాడిగా ఉన్నాడు. మేము చూడు ఎలా దేవుడిని నమ్ముకున్నాము అని మరి పేతురు చూపించినప్పుడు, యోహాను చూపించినప్పుడు వారు తట్టు చూశారు. వారు ఏదైనా భిక్ష ఇస్తారని చూస్తున్నాడు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మా తట్టు చూడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ నజరేయుడని యేసున్నాడు, నజరేయుడని యేసు నామములో మేము చేస్తున్నాము అని చెప్పేసి ప్రిమెంటెంట్ వాళ్ళని మా తట్టు చూడు అనే స్థితిలో ఉన్నామా మనం? లోకంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మరి ఎంతోమంది కుంటివాళ్ళు అంటే దేవుని చూడలేని వారు, దేవుని ఎరుగని వారు, దేవుని ప్రేమను తెలుసుకొని వారు, వారికి ఏమి తెలీదు పాపం, 2 కాళ్ళు లేవు, దేవునికి నడిచే పరిస్థితిలో లేరు, పడిపోయి ఉన్నారు. అటువంటి వారిని మా తట్టు చూడండి, మా జీవితాల్లో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు. ఇదిగో నేను కూడా ఒకప్పుడు దౌర్భాగ్యం ఎటువంటి వాడిని, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో ఇప్పుడు నేను దేవుని బిడ్డను అయిపోయా, ఇప్పుడు దేవునితో ఉంటున్నా, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా జీవితంలో ఒక నిశ్చయం ఉంది. నా తట్టు చూడు, నా వైపు చూడు, నాకులాగా నువ్వు కూడా చేయవయ్యా అనే స్థితిలో మనం ఉండగలుగుతున్నావా? మన ఆఫీసులో అయినా, మన ఇళ్లలోనైనా, మన నైబర్స్తో అయినా, మన వీధిలో అయినా, మన అపార్ట్మెంట్లో అయినా, నా తట్టు చూడండి, నా వైపు చూడరా. ఒకప్పుడు నేను ఎట్టా ఉండేవాడిని, ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాను. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు అసలు ఎంత పీస్ ఆఫ్ మైండ్, నా జీవితంలో ఎంత నెమ్మదో, ఎంత రక్షణ, ఎంత కాన్ఫిడెన్సో, ఎంత నిరీక్షణ ఉందో నాకు. అంత గొప్ప దేవుడు నాకు దొరికాడు, నా తట్టు చూడు, నన్నే చూడు అని ఒక సాక్షులుగా మనం ఉండగలుగుతున్నాము. ప్రేమేంటంటే వీళ్ళు పేతురు యోహానులు అయితే సాక్షులుగా ఉన్నారు. మా తట్టు చూడు, ఇదిగో మమ్మల్ని చూడు అని చెప్పి చేయి పట్టుకుని పైకి లేపారంట అంటున్నారు. ప్రేమిని వాళ్ళారా, మనం కూడా దేవుని యొక్క సాక్షులుగా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు మరి అతన్ని దేవాలయంలో ప్రవేశించబోతున్న వారిని భిక్షముని పేతురు యోహానులు వారిని మాతటి చూడు, వారి అదికి ఏమైనా దొరికిందని కనిపెట్టి వారి అందుకు లక్ష్యం ఉంచింది. అతడు పేతురు వెంబడి వెండి బంగారం మాది లేవు గాని కలిగినదే నేను నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను శీలమండలను
బలమునందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. కానీ ప్రిమెంటెంట్ వాళ్ళ చూసారా ఎంత గొప్ప కార్యం ఇక్కడ చేశాడో. దేవుడు పేతురుని ఉపయోగించుకో. యోహాను సామాన్య శిష్యులు. ఎందుకు? పరిశుద్ధాత్మను పొందటం ద్వారా. ఇందాక మా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాన్ని మనం ధ్యానించామా? ఆయనలాగే వాడు నడియాలి. ఎందుకని? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయనకి ఇష్టమైన ప్రియమైన రీతిగా శిష్యులుగా జీవిస్తూ ఉన్నారు కనుక ఏమిటంటే వాళ్ళ ఈ దినాల్లో మనమే దేవుని యొక్క శిష్యులము. నేను చాలాసార్లు మీకు బోధిస్తున్నా ఈ విషయం. మన పితరులు వెళ్ళిపోయారు, మన తండ్రి వెళ్ళారు, పరిశుద్ధాత్మను పంపించారు. మన పితరులు 10వ శతాబ్దంలో ఎంతో మంది కష్టపడి సేవ చేశారు. ఈ దినాల్లో మనమే శిష్యులం, ఆయన శిష్యులం. ఆయన కోసం మనం జీవించాలి, ఆయన సాక్షులంగా ఉండాలి. నా తట్టు చూడు, నన్ను చూడు అనే రీతిలో మనం ఉండాలి. మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు, మన పరిశుద్ధ జీవితాలు, మన నడక, మన పడక, మన మాట, మన తీరు, మన ప్రవర్తన, మన లైఫ్, మన స్పిరిచువల్ లైఫ్. మరి అలా ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. నా మీద విశ్వాసం ఉంది, మీరు నా మీద విశ్వాసం, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడంట అని అంటాడు ఒక చోట దేవుని వాక్యం. అలా చాలా భయం వేస్తుంది. ప్రభా నీకంటే కాదులే ప్రభా, నీ వలే వాడుకోండి అని ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఇంకా నాకంటే గొప్ప కార్యాలు అంత ఇది ఇచ్చాడు దేవుడు మనకి. శిష్యులుగా మనం నిజమైన ఆత్మీయ జీవితంతో మనం జీవిస్తే, ఇప్పుడు పేతురు గత జీవితం మనం ధ్యానం, అటువంటి వాడిని కూడా పశ్చాత్తాపం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఎన్ని కార్యాలు చూడండి. వెంటనే లేచాడంట. వెండి బంగారాలు నజరుడైన యేసు నామములో నాకు కలిగిన యేసు నామం, ఏ నామమును నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు శీలమండలు బలము పొంది వాడు దిగ్గున లేచి నిలిచి. ఎంత గొప్ప దేవుడు అండి అసలు, ఎంత గొప్ప దేవుడు వాడుకునేది. ఎటువంటి వారినైనా అంతవరకు నడవలేని వారిని కూడా, మన దేవుల్లో ఏమి ఇది లేని వాళ్ళని కూడా మన సాక్ష్య జీవితాల ద్వారా, యేసు ప్రభు గురించి చెప్పుడు ద్వారా వాళ్ళు లేచి దేవాలయాలకు పరిగెత్తుకుంటే వాళ్ళ వెనకాల వచ్చేసాడంట చేయబట్టుకుని. చూడండి ఇక్కడ ఉంది, శృంగారమైన దేవాలయపు ద్వారం వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి. కింద చూస్తే 8వ వచనంలో వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. అలా అంతవరకు వాళ్ళని నడిపించాలి మనం. వాళ్ళు దిగ్గున లేచేలాగా, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించేలాగా, దేవునితో నడిచి మందిరానికి వచ్చేలాగా మనం పని చేయగలగాలి. శిష్యులముగా దేవుని పని, ఆత్మీయ పని వారిని ఆ విధంగా చెయ్యివ్వాలి, చెయ్యూతనివ్వాలి, పైకి లేపాలి. దేవుని వాక్యం విషయంలో, మరి లైఫ్ విషయంలో, అన్ని పట్టించుకునే విషయంలో ఒక ఆత్మను, ఒక కుంటోడిని మందిరానికి నడిపించడానికి పేతురు యోహానులాగా శిష్యులంగా ఈ దినాల్లో మనం కూడా ఒక ఆత్మని దేవుని మందిరానికి నడిపించడానికి కష్టపడాలి. వారితో కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారట, శృంగారమణ దేవాలయపు ద్వారం వద్ద మనుషులు అనుకుంటున్నారు, భిక్షం కొరకు కూర్చున్నవాడు ఈడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. అక్కడ అడుక్కుంటా బయటకు వచ్చినవాడు కదా వీడు, శృంగారం అనే దేవాలయం దగ్గర. ఇతను వచ్చేసాడు, అతను జరిగింది చూసంటే విస్మయం అందారంట, పరవశులయ్యారంట. అంటే దేవుని కార్యాన్ని తలపమ్మో ఎంత గొప్ప దేవుడు మందిరంలో ఉన్నారు వాళ్ళు, శృంగార మందిరం. కాబట్టి ప్రేమేంటి వాళ్ళారా, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మరి ఆ తర్వాత కూడా వీళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మన దేవుని యొక్క కార్యాలు చూసినప్పుడు, వారు దేవుని యొక్క అద్భుత కార్యాలు చూసినప్పుడు, దేవుడే కాదు శిష్యులు ఇవి పేతురు యొక్క కార్యం చూసినప్పుడు వాళ్ళందరూ కూడా విస్మయం అందినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది.